బిర్యానీ లోపల కవర్ పెట్టేశారు. బాగా డ్రైగా అనిపిస్తుంది నాకు. దీనికన్నా చాలా బెటర్ బిర్యానీస్, చాలా బెస్ట్ బిర్యానీస్ చాలా వచ్చేసినాయి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం వైజాగ్ లో దొరికే కొన్ని ఫేమస్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి కంపేర్ చేసి రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో గైస్, మనమైతే ఇప్పుడు వైజాగ్ లోని ఫేమస్ అయిన రెస్టారెంట్స్ పార్ట్ 1 చేస్తున్నాం కదా. ఇందులోని 2 రెస్టారెంట్ సెలెక్ట్ చేసాం. ఒకటి వచ్చేసరికి కామత్, ఇంకోటి వచ్చేసరికి ఆల్ఫా హోటల్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా తినొచ్చు, బట్ అక్కడ ఉండే ఆ క్రౌడ్ కి, మనం మాట్లాడే మాటలకి మనకి డిస్టర్బెన్సే, వీడియోకి డిస్టర్బెన్సే, అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్సే. కాబట్టి అందుకనే పార్సల్స్ అయితే తెచ్చేసాను. ఇది వైజాగ్ ఓల్డెస్ట్ హోటల్స్ పార్ట్ 1. ఇందులో మనకి ఫస్ట్ కామత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మన జగదాంబ దగ్గర ఉన్న, ఇది బీచ్ రోడ్ లో ఉంటది కామత్. ఇది వచ్చేసరికి జగదాంబ జంక్షన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్. సో ఈ ఆల్ఫా హోటల్ వచ్చేసరికి బాగా ఫేమస్. చాలా మంది యాక్టర్లు వచ్చి కూడా వైజాగ్ లో తింటూ ఉంటారు. ఇక్కడ కూడా తింటారు, ఇక్కడ కూడా తింటారు. సో ఈ ఆల్ఫా హోటల్ వచ్చేసరికి సిన్స్ 1948, ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ అయిపోతుంది. ఇది కూడా నా చిన్నప్పటి నుంచి ఉంది, అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. చాలా మందికి ఫేవరెట్ అయిన ఐటమ్స్ ఉంటాయి ఇందులోని. సో ఈ పార్ట్ 1 లో వచ్చేసరికి ఈ 2 హోటల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు తెలిసిన ఏమైనా ఫేమస్ హోటల్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 2 కూడా 2 హోటల్స్ రెడీగా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ 2 టేస్ట్ చేద్దాం. ఈ హోటల్స్ లో అన్నిటిలోని నేను ఇంతకు ముందు కూడా తిన్నాను, చిన్నప్పటి నుంచి తింటూనే వస్తున్నాం. బట్ ఇప్పుడు కూడా అదే టేస్ట్ మెయింటైన్ అవుతుందా లేదా, అసలు టేస్ట్ బాగుందో లేదో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా అన్పాక్ చేద్దాం ఇవన్నీ. సో ఫస్ట్ వచ్చేసరికి మన కామత్ లో నుంచి కామత్ ఫేమస్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. దాంతో పాటు కామత్ లోని చేపల పులుసు కూడా చాలా చాలా ఫేమస్. ఈ 2 ఐటమ్స్ కి అయితే కామత్ హోటల్ లోని ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ 2 తెప్పించేసాను. అండ్ ఇది వచ్చేసరికి ఆల్ఫా. ఆల్ఫా ఏంటంటే ఫుల్ మాస్ అన్నమాట. వీళ్ళ దగ్గర 2 బిర్యానీస్ తెప్పించాను. ఒకటి వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసరికి ఆల్ఫా స్పెషల్ చికెన్ బిర్యానీ. అదనమాట. వీళ్ళు కూడా గ్రేవీలు ఇవన్నీ వేసారు. వీళ్ళు చూసారు కదా ప్యాకింగ్, ఇది ఫుల్ ఆఫ్ మాస్ ప్యాకింగ్ ఉంటది. ఇది కొద్దిగా మంచిగా బాక్స్ లోనంతా ప్యాక్ చేసి ఇస్తారు. ఫస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ చేద్దాం, లాస్ట్ లోని చేపల పులుసు టేస్ట్ చేస్తాను. అందుకే చేపల పులుసు పక్కన పెడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఆల్ఫాతో స్టార్ట్ చేద్దాం. స్పెషల్ చికెన్ బిర్యానీ వేద్దాం. స్పెషల్ చికెన్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్, దమ్ పీసెస్, అండ్ దాంతో పాటు ఫ్రై పీసెస్ కూడా వేసేసారు. సో ఫ్రై, దమ్, ఎగ్, ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ. సో ఇది వచ్చేసరికి నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ. ఏంటంటే నార్మల్ దమ్ పీసెస్ ఉంటాయి, 2 పీసెస్ వేసారు దమ్ పీసెస్ ఇలాగా. ఇది సంగతి. ఆల్ఫాలో నుంచి 2 రకాల బిర్యానీలు. స్పెషల్ గా ఏం లేదు, దమ్ము నార్మల్ గా దమ్ రైస్ వేసేసి, ఆ దమ్ పీసెస్ వేసేసి ఒక 4-5 ఫ్రై పీసులు వేసారు. అది ఆల్ఫా స్పెషల్ బిర్యానీ. పీసెస్ అయితే పర్లేదు, బాగానే కుక్ అయింది. అండ్ రైస్ ఇక్కడ మసాలా కొద్దిగా హైదరాబాదీ ఇదిలాగా అనిపిస్తుంది, బట్ ఒకసారి టేస్ట్ చేసాక తెలుస్తుంది. ఇలాగా బిర్యానీ రైస్ కలుపుకొని వచ్చేసరికి ఫ్రై పీసెస్ కొద్దిగా పార్సల్ కదా, కొద్దిగా మెత్తబడిపోయి అంతే. సో ఇదైతే ఇలా ఉంది మనకి ఫ్రై పీస్. ఈ ప్రైస్ అయితే మీకు లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అయితే టేస్ట్ చూసేద్దాం. నార్మల్ హైదరాబాదీ స్టైల్ ఏదైతే మసాలా రైస్, ప్లెయిన్ రైస్ ఉంటుందో అలానే ఉంది ఇది. ఈ హోటల్ కి మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి. కొంతమంది పాజిటివ్ గా అంటారు, కొంతమంది నెగిటివ్ గా అంటారు. ఆ గరం మసాలా స్మెల్ ఏదైతే ఉందో, ఆ మసాలా స్మెల్ బాగా తెలుస్తుంది. హైదరాబాదీ స్టైల్ ఫ్లేవర్ అయితే కాదు ఇది, బట్ ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. పీసెస్ కూడా మనకి లోపల చూసుకుంటే సాఫ్ట్ లేదు, బాగా డ్రైగా అనిపిస్తుంది నాకు. తిన్నప్పుడు ఆ బిర్యానీ ఆ ఫీల్ రావట్లేదు, అంటే డిఫరెంట్ గా ఉంది. ఒక లైక్ 7-8 ఇయర్స్ బ్యాక్ నేను తిన్న టేస్ట్ అయితే లేదు, ఆరిపోయింది టేస్ట్. ఇది వచ్చేసరికి మనకి ఫ్రై పీస్ లో ఇచ్చారు కదా చికెన్ పీస్, అది ఫ్రై పీసెస్ కొద్ది వరకు బాగున్నాయి. పాతకాలపు బిర్యానీ, పాతకాలపు హోటల్లో తినాలి అనుకుంటే తినాలి, కానీ ఇప్పుడు దీనికన్నా చాలా బెటర్ బిర్యానీస్, చాలా బెస్ట్ బిర్యానీస్ చాలా వచ్చేసినాయి. టేస్ట్ వైజ్ ఓకే, మరి అంత టేస్ట్ ఏమనిపించట్లేదు నాకు. మీలో ఎంతమంది ఆల్ఫా హోటల్లో బిర్యానీ ట్రై చేశారు వైజాగ్ లో కింద కామెంట్స్ లో చెప్పండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న లోకల్స్ కి అయితే బాగా నచ్చుతుంది, తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది వేసేసి వెళ్ళి తింటూ ఉంటారు. సో 5 out of ఎంత ఇవ్వచ్చు అని అంటే ఒక 3 దాకా ఇవ్వచ్చు రేటింగ్. నెక్స్ట్ మనం మన కామత్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేద్దాం. సో ఈ కామత్ ఫ్రై పీస్ వచ్చేసరికి మనకి ఇలా డబ్బాలోనే ఇస్తారు. బిర్యానీ లోపల కవర్ పెట్టేశారు. ఈ రైస్ పెట్టేసి ఈ కవర్ లోని మనకి చికెన్ ఫ్రై వేసి అలా కవర్ పెట్టేశారు, ఆయిల్ గట్ట రైస్ లో క్లీక్ అవ్వకుండా. కానీ వేరేగా సెపరేట్ గా బయట పెట్టవచ్చు కదా, రైస్ లోపల వేడికి ఇది అలాగా. అండ్ ఇందులో మనకి 2 లివర్ పీసులు వేసారు ఎక్స్ట్రా. ఇది లిటరల్ గా చెప్పాలంటే అయినా సరే కింద ఆయిల్ ఉంది చూసారా. ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై. కలర్ చూసారా ఎలా ఉందో.
ఇది వచ్చేసరికి మనకి కామత్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇలాగా ఫ్రైడ్ ఎగ్, ఇలా మనకి చికెన్ అయితే ఇచ్చారు. చికెన్ కూడా బాగుంది, మంచిగా ఫ్రై. సో ఇది ఎలాగంటే దీనికి ఉన్న మసాలా ఈ రైస్ లోని ఇలా కలుపుకొని కొద్దిగా లెమన్ పిండుకొని ఇలాగా తీసుకొని తింటే దీని ఫ్రై పీస్ బిర్యానీ అనొద్దని చాలా మంది అంటారు. సో ఇది వచ్చేసరికి బగారా రైస్, పులావ్ రైస్ ఏదైనా అనండి. సో దాంతో పాటు చికెన్ ఫ్రై అయితే ఇస్తారు. ఇది మేజర్ గా మనకి రాజమండ్రి సైడ్ ఉంటాయి కదా, అందులో కూడా మనకి పులావ్ రైస్, చికెన్ ఫ్రై ఇస్తారు. ఆ టైప్ ఇది. అండ్ కామత్ కూడా చాలా మంది వెళ్ళేది ఫ్రై పీస్ బిర్యానీ కోసమే. సో చాలా ఇయర్స్ నుంచి ఇది బాగా ఫేమస్. ఫస్ట్ ఆ రైస్ లోకి ఆ చికెన్ లో ఉన్న మసాలా బాగా కలుపుకొని ఆటోమేటిక్ గా ఏంటంటే అందులో ఉన్న ఆయిల్, ఆ మసాలా, ఆ కారంకి ఈ రైస్ కలర్ వైట్ గా ఉన్నది ఎరిపెక్కిపోద్ది అనమాట. టేస్ట్ చూద్దాం. అంటే స్పైసీనెస్ ఉంది. ఈ స్పైసీ కూడా తట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొద్ది స్పైసీ తిన్నా చెమటలు పట్టేస్తారు చూడండి. కంట్రోల్ అయితే ఈ స్పైసీనెస్ కూడా ఏడ్ చేస్తారు. మనకి తిని అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంతకు ముందు ఉన్న స్పైసీ అంటే ఒక 10 years బ్యాక్, 9 years బ్యాక్ ఉన్న స్పైసీనెస్ ఇప్పుడు లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందాక చూపించిన ఆల్ఫా హోటల్ గానీ, ఇప్పుడు చూపించిన కామత్ హోటల్ ఇది గానీ, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఏది ఉన్నా సరే అక్కడికి ఎప్పుడు వెళ్లాల్సిన క్రౌడ్ అక్కడ వెళ్తూనే ఉంటది. దీనికి రేటింగ్ అయితే 4 out of 5 ఇవ్వచ్చు. సో గైస్, ఇప్పుడు మనం అయితే మన కామత్ లోని బాగా ఫేమస్ అయిన ఇది చేపల పులుసు అన్బాక్స్ చేద్దాం. పైన ఆయిల్ ఎలా తేలుతుందో, స్విమ్మింగ్ పూల్ లో ఉందో ఆయిల్. అమ్మో. సో అన్నం పెట్టేసుకొని ఇలా చేపల పులుసు వేసుకొని చూడడానికి అయితే ఆ కలర్, ఆ కారం మంచి టెంప్టింగ్ గా ఉంది. ఆహా. ఈ చేపల పులుసు అన్నంలో ఇలా కలుపుకొని వచ్చేసరికి చేపలు అన్నంలో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఇది ఆల్ఫా నుంచి తెప్పించాను. ఇది కామత్. ఈ రోజు టేస్ట్ ఎలా ఉందో చెప్పు, జెన్యూన్ గా చెప్పు. ఏదైనా మసాలా ఫ్లేవర్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఏదో ఫ్లేవర్ ఎక్కువ స్మెల్ తెలుస్తుంది కానీ టేస్ట్ లో అంత రావట్లేదు. ఇంతకు ముందు బాగుండేది ఆల్ఫా బాగా ఉంది. కామత్ రైస్ ఫ్లేవర్ అండ్ ఈ చికెన్ కున్న మసాలా, ఆ స్పైసీనెస్ రెండు కంబైన్ అయితేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. దీనికి నువ్వు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తావు? కామత్ దానికి 4.5 ఇస్తాను. దీనికి ఆల్ఫాకి దానికి 3 ఇస్తాను. ఓల్డ్ హోటల్ ని ఆ టేస్ట్ మెయింటైన్ చేయాలని చాలా మంది అదే టేస్ట్ ఇస్తున్నారు. కాన్స్టెంట్ గా 50 years అయినా 60 years అయినా అలాంటి టేస్టే వస్తుంది. కానీ కొంతమంది ఏంటి, టేస్ట్ తగ్గించేసేసి దానికి ఫ్రాంచైజ్ మోడల్లోనే వేరే దాంట్లో ఓపెన్ చేసేస్తున్నారు. వేరే సిటీస్లో ట్రై చేస్తే అంత అనిపించదు, ఓవర్ హైప్ అనిపిస్తుంది. ఇంకో పులుసు ట్రై చేస్తాను. చేపల పులుసు బాగుంది గురు. రామ్జన్ నన్ను ఎలా తింటాను తెలుసా? అందులోని ఆ వీడియోలోని ఇలా డబ్బా ఉంటుంది, పైన ఇలాగే ఆయిల్ ఉంటుంది. ఇలాగా స్పూన్తోని ఇలాగని అని 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 ఇలాగ వదిలేస్తారు. వదిలేసి ఆహా సూపర్ అని అంటారు. స్పూన్ కున్నదే తింటారు. ఇది వచ్చేసరికి పీసెస్ కూడా, ఫిష్ పీస్ కూడా చాలా బాగుంది. పులుపు, కారం పర్ఫెక్ట్ సెట్ అయింది తెలుసా. మనకి అన్నీ ఇష్టమే. చేపలు, ప్రాన్స్, రొయ్యలు ఉంటాయి కదా. చేపకి ఆ ఎగురు బాగా పట్టి. యాక్చువల్గా వీళ్ళు చేపల పులుసులో మామిడికాయ వేస్తారు కానీ ఇందులో మామిడికాయ పీసులు లేవు. మొన్నటిసారి తిన్నప్పుడు ఉన్నాయి. చేపల పులుసులోని 4 పీసులు అయితే వేసారు. 2 పొట్ట మొక్కలు, 2 నార్మల్ మొక్కలు. చేపల పులుసుకి అయితే 4.2 out of 5 ఇవ్వచ్చు. 4.5 ఇవ్వచ్చు. చేపల పులుసు లోపలికి ఆ గ్రేవీ వెళ్ళి బాగా ఊరింది చేప కూడా. అండ్ చేపల పులుసు కూడా ఎప్పుడు చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి బాగుంటది. బిర్యానీ కూడా ఒక రోజు చేసిన రోజు కంటే తర్వాత రోజు ఇంకా బాగుంటది తెలుసా. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అందులో. అండ్ ఇంకా ఫేమస్ హోటల్స్ ఏమైనా ఉంటే, లైక్ మీ ఊర్లో కానీ లేకపోతే వైజాగ్ లో మీకు తెలిసిన ఫేమస్ హోటల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అవి అయితే డెఫినెట్ గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మేము ఇదన్నీ తినేసిన తర్వాత మీకు ప్రైజెస్ అవన్నీ చెప్తాను. మా ఇంట్లోని థమ్స్అప్ తాగితే మా మమ్మీ పక్కా తిడతది. ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే థమ్స్అప్ ఏం తెప్పించుకోకుండా మా మమ్మీ నిమ్మకాయ నీళ్ళు కలిపిచ్చారు, అది తాగుతున్నాం. సో ఇంకా ప్రైజింగ్ విషయంలోకి వస్తే ఆల్ఫా చికెన్ బిర్యానీ వచ్చేసరికి 240 రూపీస్, అదే స్పెషల్ చికెన్ బిర్యానీ వచ్చేసరికి 300 రూపీస్ ఎంతో చార్జ్ చేశారు. కామత్ అయితే మనకి ఫ్రై పీస్ బిర్యానీ 340 రూపీస్, 350 రూపీస్. అండ్ చేపల పులుసు వచ్చేసరికి 350 రూపీస్. నాకైతే కామత్ ది బిర్యానీ కొద్దిగా ఓవర్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఎందుకంటే అలాంటి టైప్ బిర్యానీ మనకి 150 రూపీస్ కి 200 రూపీస్ కూడా దొరుకుతుంది. సేమ్ టేస్ట్, సేమ్ క్వాలిటీది. సో ప్రైస్ పరంగా డిసప్పాయింట్, బట్ టేస్ట్ పరంగా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆల్ఫాది ప్రైస్ పరంగా 240 రూపీసే, బట్ టేస్ట్ పరంగా అంత ఏమనిపించలేదు. అదనమాట సంగతి. కామత్ లోని మీరు ఎంతమంది ట్రై చేశారు, కామత్ లోని ఫుడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. దాంతో పాటు మీరు ట్రై చేసిన బెస్ట్ హోటల్స్ ఏమైనా ఉన్నా నాకు చెప్పండి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా డైలీ వ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.